500 ఏళ్ల చరిత్ర, మత సామరస్యాన్ని నిలువుటద్దం. ఇక్కడ అడుగు పెడితే ఎవరైనా సరే ఆత్మాధిక ఫిదా అవ్వాల్సిందే. ప్రతి గోపురం, ప్రతి గడప ఎన్నో శతాబ్దాల కథను చెబుతున్నాయి. ఇస్లామిక్ మరియు ద్రావిడ వాస్తుశిల్పాల కలయికతో ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నిర్మాణాలు ఎలా ఉన్నాయో మీ కళ్ళు కట్టినట్టు చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. హాయ్ నువ్వు ఈరోజు నాగూర్ దర్గా దగ్గరికి వచ్చినా. ఏం రాబక్కంటారా, పండి చెరువురు కూర్చుంటున్నా చిన్నగా అట్లే దర్గా చూసుకుంటాను అని చెప్పేసి దర్గా దగ్గరికి అయితే వచ్చినా. ఇది చూడండి, వెనకాల వెనకాల భాగంలో వచ్చినాం. నువ్వు ఈ పక్క రూమ్ తీసుకుంటే అందుకనే చిన్నగా ఈ పక్క అయితే వచ్చినా. పోయి చూద్దాంనా ఏమేమి ఉంది ఏం కథ అనేసి లోపలికి. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. అట్లే మన వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. ఏంటన్నా నిద్ర మొత్తం ఏమంటే అది మాట్లాడేస్తాడా, ఏమనుకోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేనా ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్? అదేనా అప్పుడే చెప్పలా? 500 అడుగులు. అదే మినార్నా? వద్దు మినార్. అబ్బా, ఇదేనా మెయిన్ దర్గా? అబ్బా, ఇటు నుంచి పక్కనే వేలంగని కూడా ఉందంటనా? ఓ ఏమా ఎంత ఉంది సార్, నేను అడగాను వస్తాను చూస్తాను. చూడండి ఏముండవు గోపురాలు 5 ఉన్నాయి. నువ్వు 500 సంవత్సరాల క్రితం నిర్మించినట్టున్నా. ఇదే 16వ శతాబ్దంలో అన్నారంట. నాగూర్ దర్గా అంటే బాగా ఫేమస్. నువ్వు దీని పేరు షాహుద్ హమీదో ఏదోనా, షాహుద్ హమీద్ అంట. పెద్ద గోపురాలు నా స్వామి. ఇది ఇంకో పేరు ఉంది. నువ్వు నాగూర్ అండవర్ అంట. నాగూర్ దేవుడు అని పిలుచుకుంటాడంట. ఇక్కడ హిందూ ముస్లిం అట్లా మత భేదాలు ఏం లేకుండా అందరూ వస్తారంట ఇక్కడికి. ఇది చెరువు అంటున్నా, దీన్ని కోనేరు చేసినారా? అబ్బా, చూద్దాం నంగవి ముందర ఎట్లుంది ఏమనేసి. చూడన్నా చెరువులో కూడా మినార్ ఉంది. ఆ ముందర కనబడతా చూడండి పెద్ద మినారు, 130 అడుగులు అంటున్నా సమయ మినార్. అదే లోపల వీడియో తీయచ్చు దిగకూడదు తెలియదు. నువ్వు చూద్దాం ముందరి నుంచే. మనకి ఇక్కడ వచ్చినది ఏమరా అంటే ఉరుసు కూడా జరుగుతుందినా. కొద్ది మంది లేరప్ప మంచి టైంలో వచ్చినాము. ఉరుసు కూడా జరుగుతుంది. మా అన్నోళ్ళు మా ఎక్కువ చేస్తారు అని చెప్పేసి చిన్నగా ఇట్లయితే వీడియో తీస్తున్నా. ఒక మసీదు కూడా ఉందంటున్నా లోపల, పాత మసీదు. పోతా అంటే ఇది ఒకటి కనపడిన పాతదే. ఏంద్రా మినార్కి నాడు ఏమని చూసాలి ఇల్లేనా? అదే పాతది. నువ్వు దీంట్లో కాపురం ఉంటుందిరా. అది చూడండి నా జెండా రెపరెపలాడుతుంది. చూడండి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఖాద్రియా మస్జిద్. చిన్న చిన్న అంగిళ్ళు కూడా ఉన్నాయంట. ఎంటుకలు కూడా చేస్తున్నారంట. గుండెలు చేస్తుండే ప్రదేశమా. ఫ్రెండ్స్ ఆ ఫుల్ ఇక్కడంతా అనుకుంటా అంటారన్నా. ఆ పక్కన చూడండి, చూడండి మినార్లో. షాపింగ్లు కూడా ఉన్నాయి. షాపింగ్లో ఓకులు గీకులు అంతా బొమ్మలు
భోగులు రిచ్గా. చూడన్నా పక్కంతా నిద్రపోతాడారా. ఇదొక ఎంట్రన్స్ అన్నా, 4 పక్కల 4 ఎంట్రన్స్లు అంగిళ్ళు అంతా ఉన్నాయి హోటల్ గీటల్లో. ఎన్నా సాపిడియా బా ఖాదీర్ మిరావ్ అది చూడన్నా ఏముందో లోపల. బాబా చాలా పెద్ద దర్గానా స్వామి. నా మెయిన్ ఎంట్రన్స్ లోపలికి చూద్దాం ఏమేముంది ఏం కదా అనేసి. లోపలికైతే వచ్చేసినాంనా. ఎట్టకేలకి జనాలు మాత్రం ఫుల్గా వచ్చిండ్రు. నువ్వు చూడండి ఈ స్తంభాలు చూస్తుంటే ఏమున్నాయి నా స్వామి. ఈ కళాకారుని మెచ్చుకోకుండా ఉండలేకపోతాడన్నా. ఏమి కట్టడము ఏంది అబ్బా. చూడండి అంగిళ్ళు గింగిళ్ళు జోరుగా నువ్వు రిచ్గా. చాలా మజార్లు ఉన్నాయి నాడ లోపల. దాంట్లో మెయిన్ మజారు దగ్గరికైతే పదాంనా. లోపల తీసానికి పర్మిషన్ లేదు నువ్వు. చూద్దాం అడిగి ఏం కథ ఎంతవరకు చూద్దాం. పా ఏం లేటింగ్ నా ఊరు కదా అయిపోయింది నువ్వు ఉండేది కాదు. అప్పుడు వినాం మనం ఉండదేమో అనుకుంటున్నాం. ఇదేనా మెయిన్ లోపల పోవాల్సిందే. ఇక్కడ ముడుపులు గిడుపులు కడతా అంటారు వీళ్ళు. ఇక్కడ లాంగ్వేజ్తో వల్ల ప్రాబ్లంనా. మనకు తమిళ్ తెలియదు, అవరికి తెలుగు తెలియదు, హిందీ తెలియదు. అబ్బా కట్టడాలు మాత్రం భలే కట్టడాలనా. చూడండి నాకు మాట్లాడేది కూడా రాదు నువ్వు, నీకు తెలిసిండేదే. ఎంతో నా ఉద్దేశం అంతా ఒకటేనా. మా ఇంట్లో మా ఎక్కువ నేను పోయిన ప్లేస్ ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను వీడియో తీసేది. మనం మాటలు నేర్చుకోవడం కాదు, మనకు చదువు కూడా రాదు. ఏదో నా నోటికి వచ్చింది అలా కనపడింది మీకు చూపించేంతవరకే నా ప్రయత్నం. చూడండి నా స్తంభాలు లోపల. మేమైతే ఏం తీసుకోలేదు నా షాపింగ్. మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు నాగూరు, దాని పక్కనే బీచ్, పాండిచ్చేరి, దాని పక్కనే వేలంగని అన్నీ చూసుకొని రాన్నా. చిన్నగా 3 రోజులు ట్రిప్ అయ్యిండు. ఇవన్నీ ఏం బొమ్మలు ఉండయ్యా, తల మెరిసిపోతాండి అయ్యా. ఎట్లయితే అట్లా కానీ అయినా ఏమైనా తీసుకుందామంటే కట్టి పెట్టుకున్నాడు. అదర్ ట్యామ్ను వేస్తాడంట తీసుకుంటే. అందుకని వద్దులేనా అని చెప్పేసి అట్టించిపోతే ఈ పక్క ఇంకో బజార్ నా స్వామి. చూడండి ఏముండయ్యా ఈ పక్క అంతా సెద తీరుతారంట మామూలుగా వచ్చి. వీడియో తీసుకుంటా వచ్చేందుకు తప్పు వచ్చినా ఏంది స్తంభాలను స్వామి. ఎట్లా చూసినా కూడా అట్లే ఉండే ఎంట్రన్స్. ఎక్కడికి వెళ్ళిపోతే నా స్వామి. మా ఇన్నోళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు నా స్వామి. మళ్ళా వీడియో తీసుకొని చిన్నగైతే లోపలికి పోతే మళ్ళీ కొంచెంగా కనబెట్టిన వాళ్ళు. రెండు పక్కంతా పనుకునేదానికి మంచి చెట్టుకు భలే ఉండేది నా. చాలా పెద్ద దర్గా నువ్వు, నేను ఎప్పుడు చూడలా. ఇదేంటి మాటలు గీట్లు ఏందో చెప్పుకుంటాను పాప మందులు కదా. లాస్ట్కి బయటకి అయితే వస్తున్నా టోపీలు గీపీలు తీసుకొని టీచర్ అయితే బయలుదేరుతుండు. అంతా తిరుక్కొని అయితే మళ్ళీ ఎండింగ్ దగ్గరికి వచ్చేసినా. ఈ వీడియో నచ్చితే చిన్నగా లైక్ వేసుకొని నువ్వు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసి మీకు పొద్దుపోవాలంటే మన పొద్దుబాగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతున్నా. ఇంకా మంచి వీడియోతో మీ అందరికి వస్తున్నా. అంతవరకు నమస్కారం నువ్వు.